హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రఘు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈరోజు నేను కందులు నాటుతున్నాము. ఈరోజు మేము ఇక్కడ ఈ కనిపించే పొలం మొత్తం 3 ఎకరాలు. ఆ దూరాన్ని కనిపిస్తుంది కదా, ఆ వేప చెట్టు దగ్గర వరకు ఇదంతా కూడా ఈరోజు శుభ్రం చేసి నాగలితో దున్ని, ఇది ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఇట్లా ఒక 3 నుంచి 4 ఇంచెస్ కిందకి దిగుతుందనమాట. కంప్లీట్గా బాగా దున్నేసి ఫస్ట్ టైం నాగలితోటి, ఆ తర్వాత మళ్ళీ ఒక గొర్రు వేస్తాము. మట్టి చూసినట్టయితే ఇది గొర్రు వేసిన తర్వాత చాలా లోపలైతే వెట్టిగా ఉంది. చాలా మాయిశ్చర్ బాగా మెయింటైన్ చేస్తుంది మట్టి అంతా కూడా. కరెక్ట్గా ఈ టైంలో మనం గింజలు నాటుకున్నట్లయితే ఒక్క వర్షం కాని పడితే చాలా బాగా విత్తనాలు మొలకెత్తుతాయి. చూడండి ఎంత బాగా దున్నాడు. సో ఆ చివరి నుంచి అది ట్రాక్టర్ వస్తుంది, చూస్తున్నారా? చాలా స్లోగా దున్నుతున్నాడు తను కూడా. చాలా మంచి డ్రైవర్ దొరికాడు మాకు. సో ఇదంతా కూడా ఇటు సైడు పునర్నవ ఇవన్నీ ఉన్నాయి. సో కొంతవరకు ఈ పునర్నవాన్ని సేవ్ చేయగలిగాను. అంటే ఈ పునర్నవ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అవి తర్వాత ఇంకొక వీడియో చేస్తాను, దాని బెనిఫిట్స్ ఏంటి ఎందుకు అనేది. సో ఇది సగం దున్నిన తర్వాత ఇట్లా వచ్చిందనమాట. దాదాపుగా ఒక 1 ఏకర్ కంప్లీట్ చేశాడు. ఈ 1 ఏకర్ చేయడానికి కూడా దాదాపు ఒక గంట పైన, గంటంబావు దాకా పెట్టింది. సో అంత స్లోగా దున్నుతున్నాను అనమాట తను. సో ఈ కనిపిస్తుంది కదా వెనక సైడ్, ఇవన్నీ కూడా ఫ్రూట్స్ వేసాను అనమాట. ఇదంతా ఇంకొక 2 ఏకర్స్ ఉంటుంది. మొత్తం 30 రకాల ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. మొత్తం కంప్లీట్గా ఈ 5 ఏకర్స్ కూడా కంప్లీట్గా ఆర్గానిక్. ఈవెన్ ప్లాస్టిక్ కూడా నేను ఎంటర్ చేయను లోపలికి. కందులు చాలా వెరైటీస్ చూసాము. తాండూర్ కందులు అనుకున్నాం ఫస్ట్, కానీ ఎక్కడ వెతికినా కానీ జెన్యూన్గా ఎక్కడ దొరకలేదు తాండూర్ వెరైటీ. ఈవెన్ తాండూరు యూనివర్సిటీలో కూడా నేను ట్రై చేశాను, ఆ రీసెర్చ్ సెంటర్లో. బట్ వాళ్ళు అప్పటికే అయిపోయినాయి అంట, అన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఈసారి బిఎస్ఎంఆర్ 736 వెరైటీస్ వేస్తున్నాను ఈసారి. ఇవి కూడా చాలా బాగున్నాయి, చాలా స్ట్రెంగ్త్గా ఉన్నాయి. తిని చూశాను నేను. సో ఇదిగోండి, ఇది దాదాపుగా ఒక 2-2.5 గంటలు అయింది ఇప్పుడు దాకా. సో అటు ఫస్ట్ ఒక హాఫ్ అయిపోయింది, దాని తర్వాత ఇది ఇటు వచ్చాడు స్లోగా. క్లైమేట్ చూసుకున్నట్టయితే చాలా బాగుంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. నాకు తెలిసి డెఫినెట్గా వర్షం పడుతుంది ఈరోజు. సో అందుకే అనమాట, క్లైమేట్ చూసుకొని మనం ఎప్పుడైనా సరే ముందు క్లైమేట్ వర్ష సూచన చూసుకొని దాని ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అది కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి. లేకపోతే ఏం చేస్తుందంటే, విత్తనం నాటిన తర్వాత వర్షం రాకపోయినా, లేకపోతే దాంట్లో మాయిశ్చర్ మెయింటైన్ చేయలేకపోయినా సాయిల్లో, సో ఉన్న విత్తనాలన్నీ కూడా పుచ్చిపోయే అవకాశాలు ఉంటాయి, తొందరగా మొలకలెత్తవు. చూడండి మబ్బులు ఎలా పట్టాయో. సో నాకైతే ఇలాంటి క్లైమేట్లో ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది. అసలు నాకు డ్రైవర్ కూడా చాలా ఆహ్లాదంగా చేస్తాడు. చూడండి ఎంత మెత్తగా దున్నేశాడు, నీట్గా మొత్తం ఆ చెట్లన్నీ కూడా వేశాడు. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇదన్నమాట, దున్నటం అనమాట. ఇది దున్నిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి నాగలి పెట్టేసి, ఇది ఫస్ట్ టైం నాగలి అంటారు. ఇంకొకసారి వచ్చేసి గొర్రు పెట్టి వేస్తారనమాట. మొత్తం దున్నిన తర్వాత, ఆ తర్వాత అదే గొర్రుకి మీరేమంటారో తెలియదు, బట్ మా భాషలో అయితే గొర్రు అంటారు. వెనకన 6 ఈ పళ్ళు ఉంటాయి, వాళ్ళు లాగుతూ ఉంటుందన్నమాట. దానికి ఒక 2 వైపు ఆ చివర ఈ చివర పెట్టేసి కందులు పోయటానికి ఒక చిన్న హోల్ లాంటిది పెట్టేసి అక్కడ ఒక వ్యక్తి కూర్చొని దాంట్లో నుంచి జారు వేస్తూ ఉంటారు అనమాట. ఇది మేము అనుసరించే పద్ధతి. మామూలుగా చాలా యూట్యూబ్ వీటిలన్నింటిలో కూడా కొన్ని మిషనరీస్ అన్నీ ఉంటాయి, బట్ ఐ డోంట్ ఎంకరేజ్ అనమాట. సో ఎప్పుడు మాన్యువల్గానే ఉండాలి, పాత పద్ధతే బాగుంటుందని చెప్పేసి నేను ఆ పాత పద్ధతిలో వేశాను. సో ఇప్పటికి దాదాపుగా 4 గంటలైంది. సో ఈ 4 గంటల్లో పాపం ఆయన దున్నాడు. మేబీ వర్షం పడే అయితే సూచన చాలా ఇదిగా ఉంది.
చూసారా ఇవి దున్నిన తర్వాత మేము విత్తనాలు పెట్టిన తర్వాత ఈ లాస్ట్ వీడియో వచ్చేసి నేను దాదాపుగా ఒక 10 రోజుల తర్వాత తీస్తున్నాను. చూడండి మొక్కలు ఎలా వచ్చాయో, ఎంత అద్భుతంగా వచ్చాయో. ఆ రోజు వర్షం పడింది కరెక్ట్గా, నేను లాస్ట్ దున్నిన తర్వాత వర్షం పడింది. అది మాకు చాలా హెల్ప్ అయింది. ఎంత హెల్ప్ అయింది అంత హెల్ప్ అయింది. గింజలు పెట్టిన తర్వాత ఇమీడియట్గా కూడా వర్షం పడింది అన్నమాట. సో ఇదండి ఫ్రెండ్స్, మా ఆర్గానిక్ కంది వేసే పద్ధతి మేము అనుసరిస్తుంది ఈసారి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ.